చిత్రగుప్త ఈ లాలీపాప్ నాకు బాగా నచ్చిందో యమలోకానికి మనం వెళ్ళేటప్పుడు ఇలాంటి 100 లాలీపాపులు తీసుకెళ్లిపోవాలి. వీడి లాలీపాప వినపడింది వినపడింది కానీ అర్థం అనేదిగా. సోదాపి నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, అందువల్ల నేను ఇక్కడే పడుకుంటా. దీన్ని రోడ్డు అంటారు. వాహనములు సునకములు తిరుగును. వాటికి మేము భయపడము. అవే భయపడి మిమ్మల్ని ఏమైనా చేసినా మీ ఓటు తిరుగును. మనకు కావాల్సింది వాడి దగ్గర ఉందంట, రా వెళ్ళి అడుగుతా. వాడే వస్తున్నా. కావాల్సింది మీ దగ్గర ఉందా? మీ ఒత్తు మీ నోట్లోనే ఉంది. నాకు కావాల్సింది మ్యాచెస్. మ్యాచెస్ అంటే ఏంటి? అంటే అగ్గి. అగ్గియా? ఇదిగో మానవా, మేము విశ్రాంతి తీసుకోవడానికి నువ్వు చోటు చూపిస్తే నేను నీకు మ్యాచెస్ చెప్పిస్తా. అక్కడ రా వెళ్తా. మరి నా నిప్పు సంగతి ఏంటి? కంపు కొడుతుంది. ఎంగయ్యమ్మా, మనం విశ్రాంతి తీసుకున్నట్టు ఈ స్థలం బహు విరివిగా. అవునవును. చిత్రగుప్త, వీళ్ళంతా ఎవరు? మన లోకంలో యమబొట్లలాగే ఈ లోకంలో వీళ్ళు రక్షక భటులు. అలాగా? మరి కొమ్ములు లేవేంటి వీళ్ళకి? వీళ్ళ కొమ్ములతో పని లేదు, సొమ్ములతోనే. ఓహో చిత్రగుప్త, ఇలాంటి బొమ్మని నేను ఏ లోకంలో చూడలేదే. ఏంటిది? ఇది ఆ గొట్టంగాడి గొట్టం. ఆహా, ఏం చేస్తాడంటావు దీంతో? ఈ రింగ్ లో ఫింగర్ ఎలా పెట్టి ఈ కుక్కని వెనక్కి లాగినా ఈ బొక్కలోంచి బోల్డ్ లాలీపాప్లు వస్తాయి. లాలీపాప్లా? ఇంత ఆలస్యంగా చెప్పామండి చిత్తు. చిత్తు, ఈ లాలీపాప్లు రుచిగానే లేవు, గడ్డి తినట్టుగా ఉంది. ఎవడరా నువ్వు? గంట యమగంట. ఏం కావాలి మీకు? నిద్రించుటకు మాకు స్థలము కావాలి. ఇక్కడ నిద్రపోవాలంటే నాలా పోలీసు అనే ఉండాలి, వాళ్ళ నేరమైనా చేసి ఉండాలి. నేరం అనగా? నేరం అంటే జేబులు కొట్టేయడం, చైన్లు దొబ్బేయటం, టీజింగ్, కిడ్నాపింగ్లు. ఇవన్నీ కుదరకపోతే చేతికి దొరికిన వాడిని ఇష్టం వచ్చినట్లు చిత్త కొట్టేయడం. ఆహా, అయితే మాకు ఆ చివరి అంశం బాగా నచ్చినది. నన్నే కొడతావురా? విష్ణు చక్రం భూచక్రం నాకు తిరుగుతున్నారు. త్వరగా ఊదేయండి. అమ్మదానమ్మ బత్తాయో, సేమ్ రియాక్షన్, నో డౌట్. వీళ్ళు ఖచ్చితంగా పతివత తాలూకాయే. ఒరే నరేష, డోరు తీయ. రే, ఎవరా మీరు? ఈవేళ అప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. మా ఊరు వేసేలా మీకు కూడా బుర్ర పోయినా ఏంటి? అమ్మదానమ్మ బత్తాయో. బత్తాయి గారు, ఏంటండి దెబ్బలు? ఎవరన్నా మందేసి మిమ్మల్ని కొట్టారా, లేకపోతే మందు పాత్ర పెట్టారా? మీ ఫ్యామిలీ నుంచే కొత్త పాత్రలు ఎంటర్ అయ్యి మా బాడీలోని ఆల్ ఎంట్రెస్ కి పాత్ర పెట్టేశారు. మా ఫ్యామిలీలోంచా? చూడండి, ఈ పోస్టర్ డిజైన్ ఎక్కడో చూసినట్టుంది. మానవా, మేము ఉదయం జనం తరుతుంటే రక్షణ కోసం మేము వెనక దాక్కున్నాం కదా. దాక్కున్నంత మాత్రాన వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారా? దాక్కున్నందుకో డోక్కున్నందుకో కాదు, పరిస్థితులు సింక్ అవటం వల్ల ఇక్కడ తీసుకొచ్చాం. సింకు లేదు, వాష్ లేదు. కావాలంటే చూడండి, మా జీన్స్ ఎక్కడ మ్యాచ్ అవుతాయా? మేము అడిగేది జీన్స్ కట్రాయర్ల మ్యాచింగ్ గురించి కాదు. మొన్న అమ్మాయి ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ కి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ మ్యాచ్ అయ్యాయి. అందుకే డౌట్ వచ్చి మీ దగ్గర తీసుకొచ్చాం. అక్క, తమ్ముడు, అక్క బాగున్నావక్క? తమ్ముడు, అక్క. యమజాదేవికి ప్రణామం. పెట్టిన నామాలు చాలుగా ఆపహ. వీళ్ళు నీ ఫ్యామిలీయా? అవును. చూసావా, చూసిన నా కళ్ళైనా నన్ను మోసం చేస్తాయేమో కానీ దెబ్బలు తిన్న నా ఒళ్ళు నన్ను మోసం చేయదు. బాబు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ లేరో చెప్తే నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. లేకపోతే బాడీలో మిగిలిన 1-2 పార్ట్స్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయేలా ఉన్నాయి. ఉంటాను బాబు, వస్తాను. ఉంటాను, పోతారే. ఎవర్రా ఈ రాత్రి వేషగాళ్ళు? మీ నాటకాల వేష? లేదు నాన్న, ఈ నా బామర్ది. అదే ఈడొచ్చి ఈ అమ్మాయి తమ్ముడు, వీడవడో నాకు తెలియదు. నాకు తెలుసు, నేను యమధర్మరాజు రైట్ హ్యాండ్. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అంటే నాటకాలు వేసి వేసి ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటకు రాలేదు. ఈ భూమి మీద నువ్వు ఒక్కడవే అనుకున్నా. నీలాంటి ఎదవలు చాలా మంది ఉన్నారే. ఇంతకీ వీళ్ళు ఎందుకు వచ్చినట్టు? మా అక్క గురించి. అక్కడ చూడటానికి అర్ధరాత్రి రావాలా? యమలోకంలో తెల్లారుజామునే బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేసరికి వీడి పైత్యం ఎక్కువ. వీడి మొహాలు చూస్తుంటే పొద్దునుంచి ఏవి తినట్లేదు. అమ్మా, నీ తమ్ముడిని లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టు. ఈ తేడాగాన్ని మటుకు బయట అన్నం పెట్టి బయటే పడుకోబెట్టండి. పద్మా,
నిన్ననే కదా కొత్త పేస్ట్ తీసింది, ఇప్పుడు దాని ఆనవాడు కూడా కనిపించట్లేదు. సైట్ పెరిగిందేమో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. ఏడ్చావు, నేను చెప్పేది దీంట్లో పేస్ట్ అయిపోయిందని. నిన్న తీసిన పేస్టే కాదు, ఇప్పుడు తీసిన సబ్బు నాన్న టవల్ కోసం వెళ్ళొచ్చే లోపల కనపడకుండా పోయింది. ఏమండి, ఒంటి సబ్బులే కాదు, అందరికి సరిపడే టిఫిన్లు, కిచెన్ లో నెలకు సరిపడే సామాన్లు కూడా కనపడట్లేదండి. ఎవరో దొంగలు ఎత్తుకుపోయారండి. ఆ దొంగలకి నా మందులతో పని అంటే ఇవి కూడా మాయించేశారు. నేనుండగా మన ఇంట్లో దొంగతనం జరగటం ఏంటి? ఛాన్సే లేదు. ఇది దొంగల పని కాదు, మా యమగండు పని. అంటే అవన్నీ తీసుకెళ్ళి అమ్మేశాడా? తినేసాడు. మీ అతిథి మీ ఇంట్లో ఏం తిన్నా అది మీ గెస్ట్ మర్యాదల కోటాలోకి వస్తుంది. కానీ మా ఇంటి గుమ్మానికి వేలాడుతున్న దిష్టి గుమ్మడికాయని కూడా పొట్టలో వేసేసుకున్నాడు. ఎక్కడ కూడా అయ్యా, పొద్దున్నే ఎవడన్నా టిఫిన్ చేస్తాడు, ఈ మందు బిళ్ళలు, సబ్బు బిళ్ళలు, షాంపూలు, టూత్ పేస్ట్ మిగతా వారి ఆకలికి ఆహారం ముఖ్యం, ఆకారం కాదు. ఇంతకీ ఎక్కడ బకాసుడు? ఏంటి ఆ చేతిలో ఉంది? ఫినాయిల్ బాటిల్లో ఉందే. అక్క ఇది బహు రుచిగా ఉన్నది, దీనికన్నా ఈ ద్రవము మరింత రుచిగా ఉన్నది. రామా, అది ఫినాయిల్ రా. ఓ నైనో లీటర్ ఫినాయిల్ ఫ్రూట్ జ్యూస్ తాగేసావా? పోతావురా, పైకి పోతావు. అవసరం లేదు, వారికి ఆరగించడం అరగించుకోవడం తప్ప వేరే పని. అమ్మాయి, వీడికి మా ఇంట్లోనే ఉన్నాడంటే హాలిడేస్ కూడా లేకుండా మేమంతా అడుక్కు తినాలి. అర్జెంట్ గా వీడిని బయట పంపించాయి. మీరు పంపేదేంటి, మేమే పోతాం. అక్క రాక మన ఇంటికి వెళ్ళిపోతాం. ఈ నా లవ్ మ్యాటర్కి కత్తిరేసేలా ఉన్నాడు. మా బాబుని ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయొచ్చు, కానీ వీడిని ఎక్కడికి వెళ్ళినవ్వకుండా సూపేసి మేనేజ్ చేయాలి. బామర్ది, ఇదిగో నువ్వు ఏమైనా పిలువు గాని బావమరిది అని పిలవడం నాకు కొంచెం కూడా నచ్చలేదు. కానీ నువ్వు మాత్రం నాకు తెగ నచ్చేసారా బామర్ది. అందుకే ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను ఇక్కడ తీసుకొచ్చేసాను. నీకేం కావాలంటే ఈ కొనుక్కు తినేసాయి, డబ్బులు నేనేస్తాను. ఒరే బామర్ది, ముద్దుగా ఉన్న చంపలు, నవ్వితేనే ఎర్రబడేంత సున్నితమైన ముక్కు, నవ్వకపోయినా ఎర్రబడిన గులాబీ రేకులు లాంటి పెదాలు, మల్లి తీగల మనసును చుట్టేసే సన్నని నడుము. వీడిని పొగుడుతూ దీని పానేస్తున్నాడా? ఊరుకో, నువ్వు చెప్పిన ఏ అంశం నాలో లేదు. అతను పొగిడింది మీ అక్కనే. అవును. ఇదిగో మా అక్కని పొగిడే హక్కు నీకు ఎవరిచ్చారు? నువ్వే. నేనా? ఎలా? అలా. అయ్యో, నా బొడగినంత ఎన్నికలా తెలిసింది. ఇదిగో ఆ ఇష్టం నన్ను కొనిస్తే తినలేవా? వెనకడికి వెయ్యడం మా వంశంలోనే లేదు. పదా నా దగ్గర చిల్లర లేదు ప్రభు. నువ్వు ఇక్కడ ఉండు, నీతో ఏకాంతంగా మాట్లాడాలి. అటులనే. ఇదిగో బాబు, 2 ఐస్ క్రీమ్లు. హలో, ఐస్ చల్లగా ఉంటాయి. నోరు ముయ్, వెన్నముక్క కనిపిస్తుంది. నీకు ఎన్ని కావాలంటే నేను తిన్నా. నేను వచ్చి డబ్బులు ఇస్తానే. కుమ్మే. ఓకే బావా. తిన్నాక వచ్చి డబ్బులు ఇస్తానన్నాను కదయ్యా. తినేసాడండి. పర్లేదు, ఇంకా 2 అన్ని తినేసాడు. ఇదిగో ఏమయ్యా, పెద్ద ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అన్నావు, ఇవేంటి చిన్న చిన్నగా ఉన్నాయి? ఇవేనా ఐస్ క్రీమ్లు? నువ్వు నన్ను మోసం చేస్తావు, నాకు ఇంకా కావాలి. అమ్మడి అమ్మ, ఈయన ఫుడ్ తో కాదు మైండ్ తో డైవర్ట్ చేయాలి. బామర్ది, ఇట్లా చెప్తాను. చెయ్యి. మీ అక్కకు నువ్వు ఒకటవే తమ్ముడువా? మా తండ్రి కూడా నేను ఒక్కడనే కొడుకుని. కానీ నీలాంటోడు ఇంకోటి ఉన్నాడు అనిపిస్తుంది. అబ్బో, నువ్వు చెప్తే వెంటనే మేము నమ్మాలా? మా తండ్రి మీద నాకు నమ్మకం ఉంది లేవయ్యా. నాకు నమ్మకం లేదు. జముండా ఎవరనే అడుగుతున్నారు? ఎవరికి తెలుసు? ఇదిగో అచ్చు నీలాంటోడు. నిన్ను చూసి ఆ స్విమ్మింగ్ పూల్ లో దాకోవటం నేను చూశాను. ప్రభు, నిజంగా నీలాంటోడే ఉంటే రేపు యమలోక సింహాసనానికి పోటీగా వచ్చి వాటా అడుగు. కాపాడేశావు. వాడిని అక్కడే జల సమాధి చేస్తా. ఉండ్రా, వస్తున్నాను. ఎక్కడ ఉన్నావురా? అవును, చిత్రగుప్త అలాగే కూడా ఉన్నాడు. అయితే తండ్రి అప్పుడప్పుడు భూలోకానికి వచ్చేది ఈ పని మీదే అన్నమాట. ఒరే, ఎవరా నువ్వు? నన్నే రా అంటావా? ఒరే, వస్తున్నాను రా. ఓం నమః శివాయ. ఒరే, ఇప్పుడు రారా. ప్రభు, వాడిని పట్టుకుని ఖండాలుగా నరికి చేపలకు ఆహారంగా వేయము. అలాగే చిత్తు. వీడెవడో నాలా ఉన్నాడే. నేను క్యాప్ తీస్తే వీడు క్యాప్ తీసాడే. ప్రభు, మీకు తెలియకుండా మీ బాబు, నాకు తెలియకుండా నా బాబు ఈ భూలోకాన్ని వచ్చి వారి ఆఫీసానికి పని చెప్పినట్టున్నారు. నేను వీడి పని చెప్పేదా? వదలరే. మా తండ్రి లక్కీ బాబు వస్తున్నాడా? నాకైతే రామని ఎక్కడ చూసినట్టుందేంటి? చిత్రగుప్త, ఆ బాత్రూమ్ లో షాపింగ్ మాల్ లో ఓ గిల్పం చూసావే, అదే కదా? మళ్ళీ చూసేసాను. నువ్వు నాకు చెప్ప అందరూ చూపిస్తావే, లోపల తగలడు. నా పెళ్ళని నా ముందే టచ్ చేస్తారా? గౌరమయ్య, నీ పెళ్ళం అండర్ వాటర్ లో ఎవరితోనో కాపురం చేస్తుంది. మేమే పైకి లేపాం. వాడచ్చు నీకులాగా ఉన్నాడు. నీ తమ్ముడేమో చూసుకో. అబ్బా, వీడు అచ్చం నా హలో బ్రదర్ లాగానే ఉన్నాడు. డాడీ, ఏ పంపు చెట్టు దగ్గర కాల్ జారేవరా? అచ్చు నా విత్తనమే. తమ్ముడు, నిన్ను తమ్ముడని కూడా చూడండి రా. వీడికి జలగండ ఉందని తెలియదు, మనకి తెలుసు. పద. ఈ స్థలం అమ్మటం లేదు. నేను అడిగానా? నువ్వు అడిగిన అడగకపోయినా ఈ స్థలం అమ్మటం లేదు. What to look when buy house? Pure oxygen, pure sunlight and everything pure sir. రియల్ ఎస్టేట్ నేల మీద నుంచి నీళ్ళ మీదకి వచ్చింది. 1000 రూపీస్ స్క్వేర్ ఫీట్, 1000 రూపీస్ స్క్వేర్ ఫీట్. ఇక్కడ ఎలా కడతావు?
excuse me. You know Ravana? Same concept. Ravana, 1 body, 10 heads. Here, 1 pillar, 10 flats. రండి బాబు రండి. స్క్వేర్ ఫీట్ 500 రూపీస్. అన్ని ఫ్లాట్లు అయిపోతున్నాయి. Our new project brochure. ఈ పక్కన ఎయిర్పోర్ట్, ఆ పక్కన రైల్వే స్టేషన్, వెనకాల రింగ్ రోడ్. Underground electricity, underground gas, underground fire. రింగ్ రోడ్ ఎలా వస్తుందిరా? ఇదిగో ఇలా రౌండ్ గా వస్తాయి. వాటర్ లో అండర్ గ్రౌండ్ ఏంట్రా? ఒక్కటి కొనండిరా. తెలంగాణ వచ్చిందా రాకపోయిందా రేట్లు అలాగే ఉంటాయిరా స్టడీగా. Ladies and gentlemen, buy 1 take 1 free. ఒక ప్లాట్ కొంటే 10 కార్లు ఫ్రీరా. రండ్రా. పోతుంది ఏం తినలేదు పాపం పసివాడు. చిత్రగుప్తా నాకు బాగా ఆకలి అవుతున్నదయ్యా. ఇది పొట్ట చెత్త బుట్ట. భూలోకంలోకి దిగినప్పటి నుంచి ఏదో ఒకటి నెమరేస్తూనే ఉన్నారు. మా పైన చిలకలు లేకపోతే చామంతి పూలు ఇసరాలా? మనం వచ్చిన పని ఏంటి, చేస్తున్నది ఏంటి? నువ్వు ఏమైనా అనుకో, ఈ భూలోకం నాకు చాలా నచ్చేసింది. అరే డ్రెస్ చాలా బాగుంది. అది సరే, దీని పేరేంటమ్మా? లాలీపాప్. అలాగా, దీన్ని నాకు ఇచ్చేదవా? నాకు చెప్పరించాలి. అంటే ఇలా తీసి ఇలా చీకి నన్ను చూసి కూడా ఎవడో ఇప్పటివరకు ఇట్లా పరిగెత్తలేదు. ఏమైందంటావు? దొంగలా ఉన్నాడన్నా. ఉండగానే అయిపోయారు రైళ్ళు. రండిరా. ఫిగర్లు బాగానే ఉన్నాయి. ఇక్కడ సెటిల్ అయిపోదాం. చిన్న లాలిపాపు కోసం ఇంత యుద్ధమా? ఏం చూసాలో చెప్పవే. నువ్వంటే మొత్తం వేడి చేశాడు. ఆ రోజు బాత్రూంలో కూడా నా పెళ్ళాన్ని ఒళ్ళంతా కనపడేలా చేసి ఒలింపిక్ జ్యోతిలో పరిగెత్తిస్తావా? సిల్కు, ఈ రోజుతో నీ శపథం, నా పగ రెండు చలారుస్తాను. కట్టేదిరా. వద్దు, చంపేస్తే ఒకసారి చచ్చిపోతావు. అలా పగ, అవమానానికి అవమానం, తర్వాతే ప్రాణం. రేయ్ ఇది పట్టుకోండిరా. రేయ్ వాడు నా పెళ్ళాన్ని ఎలా చూశాడు, వాడిని కూడా అలాగే చేసి తరిమి తరిమి కొట్టండి. ఎంత అవమానం, ఎంత అవమానం. ఈ అవమానంతో నీ యమలోకానికి ఎలా వెళ్ళను? యారా, నేను వెళ్ళిన చోట కల్లా నీ పిల్లం డింగ్ డాంగ్ గా నిలబడితే దానికి నేనేం చేస్తాను రా? ఒరే సిలుకు, ఎప్పుడో ఒక రోజు నువ్వు మా నరకంలో అడుగు పెడతావు. అప్పుడు నీ నరనరాన నరకం చూపించకపోతే నా పేరు యమకంటే కాదురా. అయ్యయ్యో. ఇదిగో, నువ్వేం బాధపడుకో. 4 రోజుల్లో ఉద్యోగం రాకపోతే కదా రాధక్కనిచ్చి పెళ్లి చేయనన్నాడు. వచ్చిందనుకో. 2 సంవత్సరాలుగా రాని ఉద్యోగం ఇప్పుడు ఎలా వస్తుందిరా? మేము ఇప్పిస్తాం కాబట్టి. మీరా? రాధక్క ప్రేమనే ఇప్పించాం. ఆఫ్టర్ ఆల్ ఒక ఉద్యోగం ఇప్పించలేమా? ఈ సంగతి నాకు వదిలేసి నువ్వు హ్యాపీగా వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూసుకో. రే ఫాలో మీ. రే రాధా అక్క నిన్ను రమ్మని చోటికి వచ్చిందా? రాలేదురా. ఎలా వస్తుందిరా? మనం మనకి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు కదా. అందుకే నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళానుగా. ఇంటికి వెళ్ళావా? అక్కనితో మాట్లాడినా? లేదురా, మామే తిట్టేశాడు. నిన్న కాదు రాదనే అనుకున్నా. ఏమని? మీ ఇద్దరిని కలపాలని నేను ఎంతో ట్రై చేశా. ఎక్కడో తేడా కొట్టింది అనుకున్నాను, ఇక్కడ కొట్టింది. ఎక్కడ? నీ పేరేంటి? రాముడు. అక్క పేరు? రాధ. అది కృష్ణుడు లవర్తో సీతాముగుడు మాట్లాడితే తిట్టకుండా ముద్దెట్టుకుంటారేంటి? అవును బావా, ఎక్కడ రాధాకృష్ణుల ఫోటోలు ఉంటాయి, సీతారాముల ఫోటోలు ఉంటాయి. రాధారాముల ఫోటోలు ఎక్కడైనా చూసావా బావా? నాన్నగారు, మీరు ఇంత ఎదవనుకోలేదండి. మీకు పెంచడమే రాదనుకున్నాను. పేరు అర్థం కూడా రాలా. ఫోన్లే వదిలే బావా. అది కాదురా, నా పేరాడు కృష్ణుడని నెట్టాలా? ఉన్న తర్వాత పుట్టింది. కనీసం దాని పేరైనా సీత నెట్టించాలి కదా. రీడు ఖాళీగా తిరిగాడు కానీ ఒక్క పని కూడా కరెక్ట్ గా చేయలేదురా. అయితే మనమేం చేయలేమా బావా? ఎందుకు చేయలేవురా? ఆడెట్టపోతే మనం పెట్టుకోలేమా? రేపే పంతులు గారిని పిలిచి మళ్ళీ బారసాలు చేసుకుని నా పేరు కృష్ణుడే నెట్టేసుకుంటాను. మీరు ఆదక్కని కట్టేసుకుంటాను బాబు. కరెక్ట్ గా టైంకి వచ్చారు పంతులు గారు. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది బాబు. ఎల్లుండే మీ నాన్నగారి మాసికం. ఆ రోజున 10 మంది బ్రాహ్మణులకి గోదానము, సువర్ణదానము, వస్త్రదానము చేస్తే అన్ని దానాలు చేస్తే తర్వాత అందరూ నాకు అన్నదానం చెయ్యాలి. ఎలా కర్మరా బాబు. రేయ్ ఇంకా డిస్కషన్ లేదు. రేపు నుంచి నా పేరు రాముడు కాదురా, కృష్ణుడు. ఇంకా నయం బెడ్రూమ్ లో కూర్చోాలా దరిద్రుడా.
ఎక్కడి నుంచి వచ్చారు ఈ కోతుముఖంతా? తినండి తినండి. అన్నా వంటం తింటాం ఇదే పని. రాసులో ఐస్ క్రీమ్ తీసుకురా. నేనా? తెస్తాను బాబు. అన్న నువ్వు తింటానికి ఇక్కడేం మిగలదు కానీ నీకు హోటల్ తెస్తా. తిను పైకి వెళ్ళి తిను. తినే ఏ వీక్నెస్ సెంటిమెంట్ లేనోరా ఈ పిఆర్. రా వచ్చి చచ్చిపో. ఏంట్రా ఇది? పిఆర్ ఆట ఆడుతున్నావు. పిఆర్ ఆట? పిఆర్ నే ఆడుకుంటున్నారన్నమాట. ఆడుకోండి రా. दीदी तेरा देवर दीवाना, ओ दीदी तेरा देवर दीवाना, हाय राम. కలలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని. మెలకువలో ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదేంట్రా ఎతవల్లారా. కృష్ణాసం అయితే రాదొస్తుందన్నారు కదరా, ఇంకాసేపు అక్కడే ఉంటే జనం రాళ్ళుచ్చుకుంటారు. నిన్ను పేరు మార్చుకోమన్నావు గానీ ఇలా పగడి విషయాలు వేయమన్నావా? మాకే నువ్వు కాదు తోటి వచ్చింది. అసలు అక్క గుర్తుపట్టిందో లేదో? అంతేనంటావా? మాట్లాడుకో. నా ప్రయత్నం నేను చేస్తా. ఇంకేం చెప్పదు. నేను చెప్పేది ఎవడాడు? వాడి పేరు రఘు. ఏం చేస్తుంటాడు? ఏం చేయడు బావా, ఈ ఊర్లో అందరికంటే బాగా చదివిన వాడు ఆడొక్కడే. ఏ ఉద్యోగం లేని వాడు ఆడొక్కడే. ఉద్యోగం లేనప్పుడు ఆఫీసులు చుట్టూ తిరగ అమ్మాయిల చుట్టూ తిరుగుతాడా? వాళ్ళ నాన్న రికమెండేషన్ కోసం. ఇప్పుడు పిల్లలు పుట్టాలంటే మొగుళ్ళ చుట్టూ తిరగాలి కానీ ఎందుకు గుళ్ళ చుట్టూ తిరుగుతున్నారు? ఇది అలాగే. బాగా చెప్పావురా, కానీ నేను నమ్మను, రాదని అడుగుతాను. ఎల్లు ఇవ్వాలే దేవదాస్ అయిపోతావు. మా అక్కకి అనుమానించే వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. వెళ్ళి అడుగుతాం. బాగా రాగండి రా. నా బాధ ఏంటంటే ఆడు నాకంటే అందంగా ఉన్నాడు, బాగా చదువుకున్నాడు. ఆడ అక్క చుట్టూ తిరిగి తిరిగి ఇంకే జాబు దొరక్క ఆఖరికి అక్క పక్క నా జాబులో జాయిన్ అయిపోతాడేమో టెన్షన్ ఉందరా. బావ చెప్పింది కూడా రైటే. అలాంటి అందగాడు ఒక అమ్మాయితో తిరిగితే కొంచెం అందంగా ఉన్న వాళ్ళకి కూడా ఫీలింగ్ వస్తుంది. మరి బావకి ఎంత ఫీలింగ్ ఉండాలి? మరి వాడు అక్కతో తిరగకుండా ఉండాలంటే ఏం చేయాలరా? ఏముంది బావా, సింపుల్. నువ్వు వాడికి ఒక ఉద్యోగం ఇప్పించేసావనుకో, అప్పుడు నా చుట్టూ తిరుగుతాడు. రాదే నాదింకా ఆడే రాడింకా రేపే రగ్గాడికి జాబిచ్చేస్తా. చిత్తు, మా అక్కని ఆ నరుటి నుంచి కాపాడడానికి ఏదో ఉపాయం దొరుకుతుందన్నావు కదా, ఇక్కడ ఏమీ దొరకట్లేదేమి? తమ బొంద. ఉపాయం అంటే ఉల్లిపాయ కాదు కనపడడానికి. మనం చోరుల వలె వెళ్ళి వీరుల వలె మీ అక్కను తీసుకుని వెళ్ళిపోవాలి. అదిగో పద. శబ్దం చేయకు కానీ హోమ్ సిక్నెస్ వచ్చేసింది నాకు. ఇంకో 1,00,000 కిలోమీటర్లు వెళ్తే నువ్వు నేను మీ అక్క నరకసులో. చిత్తు, మా అక్క మారిపోయింది. ప్రేమలో పడ్డవాళ్ళు అలాగే మారిపోతుంటారు. ఏడ్చావులే, ఇది మా అక్క కాదు, ఆ నరుడి వదిన. ఏది చూడండి. మీరేంటి నా పక్కన ఉన్నారు? మీరు గాల్లో తేలిపోతుంటే పట్టుకుని ఆఫ్ చేస్తున్నాం. నేనేంటి ఇలా గాల్లో తేలిపోతున్నాను? అదే కదా చెప్పేది. చిచి, ఈ మధ్య బరువు తగ్గిపోయి 0 సైజ్కి వచ్చేట్టు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అదేంటి, నేను అంత బరువు తగ్గిపోయానా? 0 సైజ్కి వచ్చేసానా? ఓరి దేవుడా! ఇది మన మంచికే. కళ్ళు తెరిచే లోపు కిందకి తీసుకెళ్ళిపోవాలి. చిత్తు, మా అక్క ఇక్కడే పడుకుంటుందిగా, మధ్యలో ఈమెలా వచ్చింది? మూడు మీద ఇంట్రెస్ట్ లేక కరెంట్ లేదని లోపల ఉక్కగా ఉంటే వచ్చి ఇక్కడ పడుకుంది. కరెంట్ తీసేసింది మీరే కదా తమ్ముడు. మీరు ఆ లోకము నుండి ఈ లోకమునకు వచ్చినది నన్ను తీసుకుని పోవుటకే అన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ నా పతిని వీడి నేను రాలేను. ఇదే నా అత్తవారిల్లు, నీకు బావగారిల్లు. నేను ఆ నరుడిని బావగా స్వీకరించను. అయినచో ఆ నరుడి భార్యనైనా నేను నీకేమీ కాను. అక్క, అంత మాట అనకక్క, నేను తట్టుకోలేను. తమ్ముడు, కులాంతర మతాంతర వివాహముల వల్లనే లోకాంతర వివాహము జరుగుటలో తప్పిదమేమి? అంతేందుకు, పరలోక ఆడబడుచు అయిన మన తల్లి గారు యమలోకమునకు కోడలిగా వచ్చేను కదా. అటులా జరగకపోయి ఉన్నా నీవు నేను అక్కా తమ్ముళ్ళమై ఉండేవారిమే కాదు కదా. ఈ తలపోటు కూడా ఉండేది కాదు కదా. తమ్ముడు, ఈ అక్క మనసు అర్థం చేసుకో. చిత్రగుప్త, నాకు నా అక్క సంతోషమే ముఖ్యం. నువ్వు వెళ్ళిపో, నేను నా అక్కతో ఉండిపోతాను. అక్క అక్క అక్క
అక్కడ మీ బాబు తొక్క చెల్లిస్తాడు వెళ్ళకపోతే. కాలిందా? లెక్కలు తప్ప అక్కలు తెలియని చెత్త డొక్కుది. నువ్వు చెప్తే నేను వినాలా? మా అక్కని నన్ను విడతేయాలంటే ఈ సమస్త లోకాలు ఒక్కటవ్వాలి. నువ్వు ఏం పీకుంటావో పీకు. బాబు కూడా ఎప్పుడైనా దరిద్రంగా తిట్టలేదు. ఇప్పుడు ఇలాంటివి ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. అక్క ఇప్పుడు మాతో వస్తావా రావా? ఎలా అడిగా? నేను రాను తమ్ముడు. నీవు వెళ్ళి తల్లిదండ్రులకు నా క్షేమ సమాచారం తెలియపరచుము. అది టివ్వు. సరే అక్క వస్తాము. ప్రణామములు. బాయ్. అక్క నువ్వు ఏడవద్దక్క. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుందక్క. అక్క నేను కరాటే నేర్చుకుంటున్నాను. నాకు బ్లాక్ బెల్ట్ వచ్చాక ఆ మోటుని డిషుమ్ డిషుమ్ చేసేస్తాను. అదొక పెద్ద దెయ్యం అక్క. ఆ వజాకనకి మ్యాజిక్ తెలుసు. వాడితో చెప్పి దాన్ని మాయం చేసేద్దాం. అందరూ వినండి. ఈరోజు మీ అందరి అదృష్టాలు ఎలా ఉన్నాయో చెప్తాను. ముందు అక్కది. నీది కన్యారాశి కదూ. ఈరోజు నువ్వు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. పెళ్లి కాని వారికి ఇది కళ్యాణ యోగం. అక్క ఒక రాజకుమారుడితో నీ పెళ్ళవుతుంది. ఓసే సుబ్బుడు ఇప్పుడు నీ పెళ్ళవుతుంది. పోయిరా. అందరూ వచ్చి అక్కకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. ఈ రోజు అక్కకి ఇంటర్వ్యూ ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ అక్క. నీకు ఉద్యోగం గ్యారంటీగా వస్తుందక్క. కానీ నీకు ఉద్యోగం వస్తే సాయిబాబాకి నా కిడ్నీ బ్యాంక్ లో నుంచి 1 రూపీ ఇస్తానక్క. అక్క నీకు ఉద్యోగం వస్తుంది. సాయంత్రం నేను డ్రింక్ పార్టీ ఇస్తాను. ఏం పార్టీ? కూల్ డ్రింక్ పార్టీ. నేనేం పాపం చేశానరా? నన్ను ఎవరో తీసుకొచ్చారు. ఇంతకు ఎవడున్నాడు ఇక్కడ? బాబున్నాడు. ఏ బాబు? చంద్రబాబా, మోహన్ బాబా, బాలయ్య బాబా? వాళ్ళు ఎవరు కాదు, మా బాబు. మీ బాబా? మర్చిపోయావా నాయనా? గుర్తొచ్చింది. షాపింగ్ మాల్ లో సకీలా పోస్ట్ లాగా నిలబెట్టింది నిన్నే కదా? అవును సిలుకు దాదా. అవును రే. నాకంటే ముందు చచ్చి పైకి ఎప్పుడు వచ్చావు? వచ్చింది నువ్వు, వచ్చింది నువ్వు. బాబు నేటివ్ ప్లేస్ ఇదే, యమలోకం. సన్ ఆఫ్ యమ ధర్మరాజు. చిన్న యమధర్మరాజా, ఐఎమ్ వెరీ సారీ బాబు. నువ్వు ఈ యమలోకం సిటిజన్ అని తెలియక నిన్ను చాలా అవమానించారు బాబు. భూలోకంలో నువ్వు నాకు చేసిన అవమానం నాకు బహుబాగా నచ్చినది. అందుకే యమలోకంలో నిన్ను ఘనంగా సన్మానించాలని నేను నిర్ణయించుకున్నాను. సన్మానమా? బాబు అందరి బాబుల్లో కాదు బాబు. నేను చూస్తుంటే ఎముడు కడుపున కన్నుడు పుట్టాడా అని డౌట్ గా ఉంది బాబు. బట్లారా సన్మానం రెడీ చేయండి. తొందరగా రండి సిల్క్ కదా, దయచేయండి. ఈ నీళ్ళేంటి? యమలోకంలో సన్మానించే ముందు స్నానం చేయాలి. అది పన్నీర్తో స్నానము. ఏంటిది పన్నీర్? అంటే కన్నెపిల్లలు స్నానం చేస్తారన్నమాట. రమ్మను. అవన్నీ ఉండవు ఇక్కడ. చెంబటరా ఏదో డెడ్ బాడీ మోసుకొస్తున్నట్టు. మీ చెంబు. ఇదేంట్రా స్పూన్ ఏంటి? దీంతోనే మీరు స్నానం చేయాలి. ఏంట్రా తిక్కగా ఉందా? నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి లెక్క ఉంది, దీనికి బొక్క ఉంది. ఆ బొక్కతోనే స్నానం చేయాలి. మరి సన్మానం నచ్చలేదు. నచ్చకపోతే వంద కొడా దెబ్బ. ఏమన్నా కొట్టాలి చెప్పు. మీరే కొట్టించుకోవాలి. ఓహో ఇప్పుడు అర్థమైందా రే? నీది రివెంజ్ సన్మానం అన్నమాట. కరెక్ట్. ఏరా పాపి, భూలోకంలో నీ వైఫ్ ని కొంచెం అటు ఇటుగా చూశాను. దానికి నన్ను ఎంత టార్చర్ చేశావు. అది భూలోకం రా, ఇది నా లోకం. టార్చర్ చేయండి ఇంకా. ఇక ఈ నీళ్ల బిందెలు మోయటం నా వల్ల కాదు. మోసి నా నడుం పడిపోయింది. ఏమే దుర్గా, ఇప్పుడే ఇలా అంటే ఎలాగే? ఇంకా ముందు చాలా ఉంది. పెళ్ళవ్వాలి, బిడ్డను కనాలి, వాళ్ళని ఎత్తుకొని తిప్పాలి. అందుకే పెద్దవాళ్ళు మన చేతి ఇలా నీళ్లు మోయించేది. అప్పుడే నడుం పడిపోయిందంటే ఎలాగే? ఏం పెళ్ళో ఏం బిడ్డలో, నాకు మాత్రం పెళ్ళయ్యే సూచనలు కంచుకు మేరలో ఎక్కడా కనపట్లేదు. అవునే, ఈడొచ్చిన పిల్ల ఇంట్లో ఉందన్న సంగతి మర్చిపోయారు మా అమ్మ నాన్న. వయసేమో గూడ్స్ బండిలో పోతూనే ఉంది. నీకు అంతగా పెళ్లి కావాలంటే నాకు చెప్పు. ఎక్స్ప్రెస్ బండి లాంటి పెళ్లి కొడుకుని నేను చూసి పెడతా. ఏ ఊర్లో ఎలాంటి పెళ్లి కొడుకులు ఉన్నారో మాకు బాగా తెలుసు. ఊరుకోరా, వీళ్ళకేమో చొక్కా ఇప్పిన సల్మాన్ ఖాన్ లాంటి మొగుళ్ళు కావాలి. వాళ్ళకేమో వీళ్ళు రామాపురం డ్రాకులల్లా కమ్మిస్తారు. వీళ్ళకి జనంలో పెళ్లిళ్ళే కొట్టానంటే బిందె చొట్టాడుద్రా ఎదవా. ఏమే రాదా, నువ్వు వాళ్ళని వెనకేసుకు రాబట్టే కదా అలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అసలేంటే నీళ్ళకొస్తే చాలు ఎప్పుడు చూసినా పెళ్లి గురించే మాట్లాడతారు. వేరే మాట్లాడి రావా?
పెళ్ళి అనేది మన చేతిలో ఉందా ఏంటి? ఎవరెవరికి ఎప్పుడెప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. నోరు మూసుకుని రండి. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ భోజనం పెడతారా ఏంటి? క్రికెట్ మ్యాచ్ పెట్టడానికి. క్రికెటా? అయితే నేను ఆడతాను. బాబు ఆడేదే నీతో. అవునా? నాతో ఇంతవరకు ఆడి గెలిచుడే లేడు. ఎవరితో అన్నా బాబు ఓడింది లేదు. అయితే పనులు ఎంత? నువ్వు నెగితే భూలోకం వెళ్ళి నీ భార్యతో సుఖ సంసారం చేసుకుంటా. భలే ఉంది. మరి ఓడిపోతే? నేను భూలోకం వెళ్ళి నీ నాకేనండి, నేను చచ్చిన ఓడిపోను. చచ్చా అన్నకొచ్చావు. భూలోకం దెబ్బకి యమలోకం అబ్బా అనాలి. ఇదేంటిది? కూర్చొని కూడా బ్యాటింగ్ చేస్తారా? బాబు స్టైల్ అంతే. లాస్ట్ టైం బ్యాటింగ్ పాగుతూ చేశాడు. ఆహా, దట్ ఈస్ జమకంట. బాబు స్టైలే అంత. ఆకారం బుల్లు, బ్యాట్ ఫ్లెక్స్ బుల్లు. ఈ బుల్షిట్ గేమ్ నేను ఖండిస్తున్నాను. బ్యాట్ లా ఉండాలంతే. ఓకే, బాల్ ప్లీజ్. థ్యాంక్ యూ. దీని కూడా లేవాలా? కూర్చోనే కొడతాను. ఇది కృష్ణాష్టమి ఉట్టుకొట్టినట్ట, క్రికెట్ అన్నట్ట. ఇటైతే నేను బాల్ పట్టుకోనమ్మా. 25,000 రన్సా? ఒరేయ్, సచిన్ టెండూల్కర్ జీవితాన్ని వాడినా ఇన్ని రన్స్ కొట్టలేడురా. చిత్తు పాపం ఫీల్ అవుతున్నాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నా. అబ్బా, డిక్లేర్ చేస్తానంట. ఏదో పెద్ద జెంటిల్మెన్ గేమ్ అన్నట్టు. హలో, ఏ బౌలింగ్ కావాలి? ఫాస్ట్ యాజ్ పిన్నా? ఈ పర్సనాలిటీకి ఫాస్ట్ గా పరిగెత్తలేడు. ఫాస్టే. తున్నపోతు మీద వచ్చి బౌలింగ్ ఏంట్రా? బాబు స్టైలే అంత. అంత స్పీడ్ నేను తట్టుకోలేను. అయితే స్పిన్ వేస్తా. అది బెటర్. ఇదేంటిది? ఈసారి పల్లకిలో పెళ్లి కూతురులో వస్తున్నాడు. ఇదేంటిది? పోరా పోరా, అయ్యో పోరా. ప్రేమాలయం. ఇదేదో పెద్ద అనాథల సంతలా ఉంది. ఆడవాళ్ళు పూలుకి వస్తే తలలో పెట్టుకుంటారు. నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు? ఎవరా నువ్వు? ర్యాంపో అనాథని. వీళ్ళంతా ఎవరా? హలో, ఐ ఆమ్ ఫాదర్ దైవ సహాయం, ఇన్ఛార్జ్. పరలోకమందున్న ఓ ప్రభువా, మరి ఒక పాపి వచ్చి ఉన్నాడు. బిడ్డ, నీలాంటి వారికి ఈ ప్రేమాలయంలో స్థానం లేదు. కనీసం అంగవైకల్యమన్నా ఉన్నచో పరిశీలించవచ్చు. చిచి, నేను అనాథని అత్త నమ్ముకున్నాను కాదు. ఫాదర్, వీడు మన క్రాంతి కోసం వచ్చాడు. బిడ్డ క్రాంతి, నీ కోసం ఎవరో ముదురు బిడ్డ వచ్చి ఉన్నాడు.